నామినేషన్లు అంటే పెద్ద పెద్ద లీడర్లు 100 కార్లతోని 1000 కార్లతోని చేస్తుంటారు. పెద్ద బలగమే ఉంటది. కానీ ఒక అన్న అయితే చాలా వెరైటీగా నామినేషన్ వేసిండు. మరి ఎట్లేసిండో ఏం సంగతో ఓసారి చూద్దాం పండి. ఈ పొద్దు రేపు లీడర్లంతా వందలాది కార్లతోని వేలాది ప్రజలతోని ర్యాలీలు తీస్తారు, నామినేషన్లు వేస్తారు. కానీ ఒక అట్లా కాలేదు. చాలా వెరైటీగా వేసిండు మళ్ళీ గీ అన్న నామినేషను. అగ్గో చూసిరు గదుల్లో పచ్చిమిరపకాయలతోని క్యాప్సికంలతోని అల్లిన దండం మెడలు వేసుకునే మంచిగా నామినేషన్ కూడా వేసిండు. సంతోషంలో ఇక బ్యాండ్ దరువు ఎట్లేస్తున్నాడో చూడుండ్రి. చూసిరు గదుల్లో అన్న జోషే అలాగున్నది పో. తమిళనాడు రాష్ట్రంలో కోయంబత్తూరు నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థి లెక్కన పోటీ చేస్తున్నాడు. మళ్ళా ఇక ఈ అన్న ముచ్చట ఇట్లుంటే ఇంకోసారి చూడుండ్రి ఎట్లా పోటీ చేస్తున్నాడు. చూసిరు కదా, ఈసారి కూడా రిటైర్మెంట్ ఆఫీసర్ అంటుల్లో ఎన్నికలలో పోటీ చేయాలనే కాయుషుతోని గీ తీర్ల మరి నామినేషన్ వేసిండు. అగో చూసిరు గదుల్లో ఈ రిటైర్మెంట్ ఆఫీసర్ నామినేషను అటెనక ఒక తాత మరి పోటీ చేస్తున్నాడు. 72 ఏళ్ళు ఈ తాతకు. ఈ తాత కూడా మరి పోటీ చేస్తున్నాడు ఎలక్షన్లల్లా. చూసిరు కదా, ఇట్లా ముగ్గురు పేదోళ్ళు పెద్ద సభలకు పోతున్నారన్నమాట. చూడాలి, ముగ్గురు తమిళనాడు రాష్ట్రం నుంచే పోటీ చేస్తున్నారు ఎంపీగా. మరి ఎవరు పార్లమెంటు దాకా పోతారో ఏమో.